ప్రేమ అనేది అనిర్వచనీయమైన ఒక గొప్ప అనుభూతి బ్రో. నిజానికి జీవితాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా మార్చే శక్తి ఒక ప్రేమకే ఉంటుంది బ్రో. నీకు తోడుగా నీ జీవితంలోకి వద్దామనుకుంటున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. పోరి నా ప్యారు చిలిపి చకోరి, నా మనసే దోచుకున్న చిలిపిలి చోరి, వయ్యారాల వంపులున్న వలపుల నారి, కుర్రకారు గుండెల్లో ప్రేమన కారి, ప్రేమన కారి. అసలు నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇంకా రివీల్ కాలేదు. ఈ సావిత్రి, సక్కుబాయి, అనసూయ కథలు అప్పటి తరానికి ఇన్స్పిరేషన్ కదా. మరి ఈ జనరేషన్ అమ్మాయిగా నా ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? ఎవరు? సన్నీ లియోనా? ద్రౌపది. ఆ 5గురిని లవ్ చేసి ఆ 5గురిని పెళ్లి చేసుకుంటే అబ్బాబాబా ఆ కిక్కే వేరప్ప. తగ్గిస్తే దూరం ఎక్కిస్తదా తీసేస్తా నీ ఒట్టు భారం. చూసని వేగం కాగేది తాపం అట్టయితే నా ఈడు ఆగం. అంటే నేనైతే పని చెయ్య. ఇది పని చేస్తుందో లేదో చూస్తా. మగాళ్ళు 2-3 పెళ్లిళ్లు చేసుకుని సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటే మనమేం తక్కువ? వాళ్ళకో రూల్, మనకో రూలా? 3 నెలలా? ఇంకా అక్షరాభ్యాసమే కాలేదు, అప్పుడే బుక్ రాసేస్తాం ఏంది? ఒక్కసారి నలుగురు కావాలా నీకు? ఈ దేశంలో పుట్టిన అబ్బాయిలకి ఎంతమంది అయినా నచ్చొచ్చు, లవ్ చేయొచ్చా? మేం చేయకూడదా? అసలు 8th క్లాస్లో స్టార్ట్ చేస్తే 10th-లో ఒకటి, ఇంటర్లో ఒకటి, పీజీలో ఒకటి, ఇంటి పక్కన, ఆఫీస్లో ఇంకెంతమందో. ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు, పెళ్ళయ్యాక కూడా లవ్ చేస్తూ ఉంటారు. ఆమెను చూడు, 4గురిని ప్రేమించిందంట ఒకేసారి. ఈ ఆడాళ్ళు ఇలా బరితెగించబట్టే సునామీలు, ఈ కరోనాలు. మా మాటలు వినిపిస్తున్నాయా? విందామనే ఇయర్ ఫోన్స్ కూడా తీసేశా. ద్రౌపది కాన్సెప్ట్ లో 5వ వాడు ఇలా రా. సిటీలో ఒకడిని ఆల్రెడీ సెట్ చేసా. లెట్స్ ఆన్ స్క్రీన్.